హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి. కష్టాలు భయపెట్టడానికి రావు, ఎలా బ్రతకాలో నేర్పడానికి వస్తాయి. తప్పు లేని చోట తల వంచకు, నమ్మకం లేని చోట వాదించవద్దు. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుందని మర్చిపోవద్దు. కొన్ని సందర్భాలలో నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకు అంటే నాణ్యం చేసినంత శబ్దం నోట్లు చెయ్యవు. కంట్లో ఉండే కన్నీరు అందరికీ కనిపిస్తుంది, కానీ గుండెల్లో ఎంత బాధ ఉందో ఎవ్వరికీ కూడా తెలియదు. నిజమే కదండి. అందుకే కావలసిన వాళ్ళ దగ్గర ఏడుస్తారు, అందరి ముందు నవ్వుతారు, ఆ బాధను దాచేస్తారు. నీ కళ్ళకి నువ్వే బానిసవ్వాలి. అర్థమైంది కదండి. అలాగే ఒక్క విషయం, సగం జీవితం వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారని అనే ఆలోచనలతో అలసిపోతున్నావు. ఊహలకి వాస్తవాలకి దూరంగా తీసుకువెళ్తాయి, కానీ ఎంత దూరం వెళ్ళినా రావాల్సింది వాస్తవానికే. అలాగే నేను చెయ్యగలననే నమ్మకం నీకు ఉంటే ఎలా చెయ్యాలనే మార్గం అదే కనిపిస్తుంది. వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు. కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చెయ్యొద్దు. అర్థమైంది కదండి. ఒక్క విషయం, మంచి రోజులు రావాలి అంటే చెడు రోజులతో పోరాడాలి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుందని కాకుండా నాకు జీవితం ఏదో నేర్పాలని చూస్తుందని ఆలోచించి చూడు. అప్పుడు తప్పకుండా నీకు అర్థమై తీరుతుంది. నువ్వు ఉన్నతంగా ఎదగడానికి ప్రపంచం కావాలి, మీరు ఎదిగిన తర్వాత ప్రపంచానికి మీరు కారవాలి. నిజమే కదండి. అలాగే ఒక నిజం కొంతకాలం బాధించవచ్చు, కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది. అలాగే ప్రతిసారి పడుతున్నామని ఈసారి నిలబడడం మానేస్తామా? జీవితం కూడా అంతే. ఎన్నిసార్లు పడినా మళ్ళీ తిరిగి ప్రతిసారి లేవాలి. మార్పు మనం అనుకున్నంత తేలికైనదే కాదు, అలా అని అసాధ్యం కూడా కాదు. లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాడు. నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రాన్ని కూడా గడ్డి పరకలా వాడుకోలేడు. గెలవాలి అంటే కష్టాలు ఓర్చుకోవాలి. ఇక బ్రతకాలి అంటే ఇష్టాలను మార్చుకోవాలి. నీకు నీ మీద ఉన్న నమ్మకమే విజయానికి తొలిమెట్టు. గెలవాలనే ఆశతో కాదు, గెలవగలననే నమ్మకంతో ప్రయత్నించు. ఎప్పటికైనా విజయం నీ సొంతమవుతుంది. నిన్నుగా ఇష్టపడే వారికి నువ్వేంటో చెప్పనవసరం లేదు. నీవంటే ఇష్టం లేని వారికి నీవేంటో చెప్పినా కూడా అర్థం కాదు. జీవిత సత్యం ఒకటి చెప్పనా? నీవు ఎప్పుడూ పొందనిది నీకు కావాలి. నీవు ఎప్పుడు చెయ్యని కృషి చెయ్యాలి. రాపిడి లేకుండా వజ్రం ప్రకాశించినట్లే కష్టాలను తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేదు. ప్రయత్నం మానేస్తే మరణించినట్లే, ప్రయత్నం చేస్తూ మరణిస్తే జయించినట్లే. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తేనే తయారవుతుంది. ఒక్క మాట చెబుతున్నాను వినండి. ఒక కుక్క పిల్లలు రాళ్ళు పెట్టి కొడుతుంటే రక్షిస్తే అది జీవితాంతం మన ఇంటికి కాపలాక కుక్కలా పడుకుని ఉంటుంది. ఒక పావురానికి రోజు తిండి పెడితే అది కొరియర్ లాగా మన ఉత్తరాలు బంధువులకి స్నేహితులకి చేరవేయాలని అనుకోము. కానీ ఒక మనిషికి పొరపాటున సహాయం చెయ్యమంటే ఆ వ్యక్తి జీవితాంతం మనకు కృతజ్ఞతతో ఉండాలి అనుకుంటాము. మనిషికి దార్సరకో ఒక 5,000 ఇస్తే తర్వాత పొరపాటున ఒక 2 రోజులకు చెప్పకుండాను నెలకు పెట్టింది ఖర్చయిపోతుంది. ఇచ్చిన 500తో పాటు అంతకుముందు 5 ఏళ్ళు ఇచ్చిన పాత చీరలు కూడా చిట్టా విప్పవద్దు. కనీస కృతజ్ఞత లేదని మనసారా తిడతాము. ఇదెక్కడి న్యాయం? ఒక నిజం కొద్ది కాలం బాధించొచ్చు, కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది. ప్రతిసారి పడుతూ ఉన్నామని ఈసారి నిలబడ్డం నానేస్తామా? జీవితం కూడా అంతే. ఎన్నిసార్లు పడినా కూడా మళ్ళీ తిరిగి ప్రతిసారి లేవాలి. జీవితంలో ఎప్పుడూ కూడా నటించవద్దు. నీవు ఎలాగ ఉన్నావో అలాగే ఉండు. ఎవరినో మొప్పించడానికి ప్రయత్నం చెయ్యకు. ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి, గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి. బ్రతకాలంటే ఇష్టాలని మార్చుకోవాలి. నీకు నీ మీద ఉన్న నమ్మకమే విజయానికి తొలిమెట్టు. గుర్తుంచుకో, గెలవాలనే ఆశతో కాదు, గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించు. ఎప్పటికైనా విజయం నీ సొంతమవుతుంది. అర్థమైంది కదండి.
నిన్నుగా ఇష్టపడే వారికి నువ్వు ఏంటో చెప్పనవసరం లేదు. నీవంటే ఇష్టం లేని వారికి నీవేంటో ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. మంచి రోజులు రావాలి అంటే ముందుగా చెడు రోజులతో మనం పోరాడాలి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఎందుకిలా జరుగుతుందని కాకుండా నాకు జీవితం మీద ఏదో నేర్పించాలని చూస్తుందని ఆలోచించండి. మీరు ఉన్నతంగా ఎదగడానికి ప్రపంచం కావాలి. మీరు ఎదిగిన తర్వాత ప్రపంచానికి మీరు కావాలి. అర్థమైంది కదండి? అలాగే ఎప్పుడూ కూడా ఎవరిని తగ్గించి మాట్లాడొద్దు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ కాలం నీ కన్నా శక్తివంతమైనదని గుర్తుపెట్టుకో. ఇక ఒక చెట్టు నుంచి అగ్గిపుల్లలు లక్షలు తయారవుతాయి. లక్షల చెట్ల బూడిద చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. కాబట్టి ఎప్పుడూ కూడా మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. చాలామంది గతమును తలుచుకొని బాధపడుతూ ఉంటారు. కానీ గతం గతః, అది మార్చబడదు, చరిత్ర అయిపోతుంది. దానికే అదే పనిగా తలుచుకుని దానివల్ల ఫలితం లేదు కదా. ఇక కొందరు భవిష్యత్తు గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉంటారు. తీరా చూస్తే తాము ఆలోచించింది ఒక్కటి జరగదు. దీనిని బట్టి చూస్తే గతం గురించి చింతించిన సమయము, మీ భవిష్యత్తు గురించి ఆలోచించిన సమయము వృధా అయినట్లే కదా. చాలామంది తమ అమూల్యమైన కాలమును ఈ విధంగా వృధా చేసుకుంటున్నారు. నిన్న అంటే జరిగిపోయిన చరిత్ర, రేపంటే ఆ గమ్య గోచరం రహస్యం. ఈరోజు నీకు బహుమతి, గుర్తుంచుకో. అందువల్ల ఈరోజు ఏం చెయ్యాలి అనేది బాగా ఆలోచించుకొని అడుగు ముందుకు వేయడం మంచిది. ఆత్మదర్శి అయిన గురువు వద్ద నేర్చుకున్న ధ్యానయోగ సాధన ద్వారా కాలమును, జీవితమును సార్థకం చేసుకోగలుగుతావు. ఇక నటించడం తెలియదంటే ఎలా? మోసపోకుండా ఉండాలంటే గడుస్తనం నటించాలి. చులకన అవ్వకూడదంటే కొంత వివేకాన్ని నటించాలి. ఆకతాయిలా ఆటలు కట్టించాలంటే ధైర్యం లేకున్నా నటించాలి. ఓడిపోకూడదు అంటే ఆత్మవిశ్వాసం నటించాలి. ఇక అహంకారుల నోరు మూయించాలి అంటే కొంత పొగరు కూడా నటించాలి. రాజకీయ పాత్రల నడుమ జీవించాలంటే ఎంతైనా కొంత నటించాలి. అర్థమైంది కదండి? మనది అనుకుంటే వదలకు, పట్టుదలతో ప్రేమ సాధించు. వద్దనుకుంటే ఆలోచించకు, చిరునవ్వుతో తిరస్కరించు. సున్నితంగా, అది వస్తువైనా, స్నేహమైన, బంధమైన, లక్ష్యమైనా సరే, ఏదైనా. డబ్బు లేని పురుషుణ్ణి వేశ్య నిర్ణయిస్తుంది. అలాగే డబ్బు లేని వాళ్ళని ఎవరు నిర్ణయిస్తారు? ఓడిపోయిన రాజుని ప్రజలను విసర్జిస్తారు. పళ్ళు ఇవ్వని చెట్లను పక్షులు విసర్జిస్తాయి. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాలు చూస్తారు. నిజమే కదండి? అలాగే ఎప్పటి వరకు జనానికి మన నుండి లాభం ఉంటుందో అప్పటి వరకు మన విలువ వాళ్ళకి ఉంటుంది. అర్థమైంది కదండి? మనం అంటే ఇష్టం లేదని ఎవరూ ప్రత్యేకంగా చెప్పరు. వారి ప్రవర్తన బట్టి మనమే అర్థం చేసుకోవాలి. ఇక కష్టమైన, నష్టమైన మనమే దూరం అయిపోవాలి. విలువలేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైన వదిలేసి ఉండడం చాలా మంచిది కదా. ఇక ఒక పెళ్ళైన ఆడదానిపై పరాయి మగాడు కన్నేశాడు అంటే ఆమె భర్త వ్యసనపరుడైనా అయి ఉండాలి, లేదా ఆమె భర్త ఎందుకు పనికిరాని వాడి అయినా అయి ఉండాలి, లేదా ఆమె అలంకరణ మరియు ప్రవర్తన పరాయి మగాడికి ఆకర్షించే విధంగా అయినా అయి ఉండాలి, లేదా ఆమె తన భర్తకి దూరంగా అయినా సరే ఉండి ఉండాలి, లేదా ఆమెపై కన్నేసే మగాడు పచ్చి కామాంధుడైనా అయి ఉండాలి. పెళ్ళైన పరాయి మగాడి వాడలో పడిన ఆడది వాడికి సుఖాన్ని ఇస్తుందేమో కానీ భర్తకు మాత్రం చావును దగ్గర చేస్తుంది. అతనికి జీవితమే లేకుండా చేస్తుంది. తన పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేస్తుంది. భార్య అలంకరణ భర్తకు నచ్చేలా ఉండాలి, కానీ బయట మగాళ్లకు ఆకర్షించేలా ఉండకూడదు. ఆ ఇంట్లో భర్త నరకం చూస్తాడు. ఇంట్లో కట్టుకున్న భర్త వ్యసనాలకు బానిస అయ్యి అతని పరిస్థితి సరిగ్గా లేకపోతే ఆ ఇంట్లో ఇల్లాలు వీధిలోని మగాళ్ళకి ఎప్పుడూ కూడా లోకువగానే కనిపిస్తుంది. నిజమే కదండి? సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. దేని గురించి మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.